తాను విమర్శకుడు రామచంద్ర లేదా పరిశోధన చిన్న విషయం కాదు, అకాడమిక్గా ఆ రివ్యూలో తనది. తర్వాత అధ్యాపకులు అన్నిటికంటే కలిసంగము వీటన్నిటికన్నా కేంద్ర సాహిత్య రివ్యూ కమిటీ కాకుండా గొప్ప మనిషి, గొప్ప కవి, సుప్రసిద్ధ కవి యాకూబ్ గారు, అభినవ దాస్ రెడ్డి గారు. అన్న నేను తూర్పున్నారని తెలుసు కానీ ఇంత బాగా మాట్లాడుతున్నాను లేదు, అంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాణిపట్నంతో మాట్లాడుతూ ఎందుకు ఎత్తుకున్నారు రీజన్ మీరు అంటే ఈ గోపాల్ మాట్లాడుతూ మనం నిజంగా మాట్లాడేది అంత గోపాల్ మంచి జీవకవి అయినా అన్నిటికంటే చాలా సౌందర్యుడు, అధ్యయన విమర్శకులు కవులు కలిసి ఉంటారు. ఎప్పుడు సృజనకారుడు విమర్శకుడు అంత ఒకరిలో ఉండడం కష్టం, కానీ గోపాల్ దాన్ని అధిగమించినాడు. ఇక్కడ ఉండడం అది వేరబెట్టుకుని బాగా నేను ఇంకా ఏం మాట్లాడను. మీకు తమిళ గోపాల్ తెలుసు, మీకు నాకు అతని ముద్ర చాలా బలమైంది. అంటే దక్షిణ తెలంగాణ మండలి కానీ పాటల్లో మేము తెచ్చినాడు, కానీ జీవితంలో వచన కవిత్వంలో గుర్తి చాలా. ఇప్పుడు చిగురాల ప్రసాద్ కాడ నుంచి ఉంటే వీళ్ళ ప్రభావం ఉందా లేదని చెప్పారు, కానీ అక్కడ పల్లిపట్నం రాజు ఇక్కడ వీళ్ళు తర్వాత మారలేదు ఉన్న మన మాటలతో పాటు జీవితాన్ని. తర్వాత చలం ఎట్లయితే చలమేమో ఒక స్త్రీని ఆరాధన వస్తువు చూసుకుంటే వీళ్ళ ఆరాధన కాదు, స్త్రీ యొక్క దైన్యతను, అనుబంధాలను, తర్వాత తాము తెలియకుండానే అమ్మలు చెల్లెళ్ళ యొక్క ఆ నీడను వాళ్ళు నిలుపుకుంటుంది. చాలామంది ఇప్పుడు ఆడపిల్లలను, ఇంటి ఆడపిల్లలను గౌరవించే సంస్కృతి అనేది చాలా, అది ఏ మతము, ఏ కులం, ఏ ప్రాంతానికి సంబంధించిన పేటెంట్ కాదు. అది ఆడబిడ్డని గౌరవించడం అనేది చాలా మంచి లక్షణం. అది ఎంత లోపల ఉంటే ఈ కవిత్వంలో చాలాసార్లు వస్తున్నది. అది చెల్లెలను, అక్కలు చెల్లెల ఇల్లు మామూలు ఎక్కువ వచ్చారు. నాకు కూడా 3 బిడ్డలు, కొడుకు, మా అత్తగారు వాడు. నాకు భయం అవుతుంది వాడు, ఎందుకంటే అంత సున్నితంగా ఉంటాడు. ఆ అక్కలు చెల్లెలు చాలామంది చూసినాను. అక్కలు ఎక్కువ ఉన్న ఇళ్ళల్లో చాలా ఇప్పుడు ఎవరినో ఏమన్నా అనిపించాలి. నాకు చెల్లెలు పెద్దవాళ్ళు ఇప్పుడు ఆడను చూస్తే ప్రపంచంలో అందరికంటే పీడితులు స్త్రీలు. అనేక రూపాల్లో, అనేక ఆలోచనలు, అనేక రకాలుగా, ధర్మం పేరిట, అన్నింటిల పేరిట. ఇంకా చెప్తే అంత వివాదాలు చేయడం, కొత్తనం మాత్రమే చేతులారంగా శివుని పూజించబోదిస్తాం. నోరు మొయ్యంగా అరికీర్తి చెప్పకపో దయలు సత్యంకు లోనుగా నలపడేది. దయా సత్యం ఎవరికైతే లేకుంటుందో వాడు ఇంటర్నెట్కి తగులుగా ఉంటుంది. ఈ దయ లేనివాడు సత్యం లేదు. సత్యం ఏదనేది ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఈ యుగాల తలకిందేసి మహర్షులని అర్థం కాదు. సత్యాన్ని, దయను కలపడం భూమి మీద వాడు పుట్టిందనుకుంటాడు. అలాంటి సత్య ప్రయాణంలో ఆ దయలేని వాళ్ళు. ఎందుకంటే భర్త చచ్చిపోతే సజీవంగా యుద్ధాలలో చచ్చిపోయిన కట్టెల పెట్టి కాల్చితే పుణ్యం అనుకుంటే దాన్ని చూసి మనం డప్పు వీరంగం చేస్తూ, మృదంగం వాయిస్తూ, నీళ్లు తగ్గుతూ, నెయ్యి వేస్తూ ఎన్నేళ్ళు ఎంతమంది స్త్రీలు చనిపోయారు కదా. అప్పుడు అలాంటి దృశ్యం ప్రపంచంలో జరిగిందా? అది పుణ్యం. అంత హింస ఎట్లుంటుంది మనిషి, ఇంత కఠినత్వం మనుషులు ఎందుకుంది, ఇంత క్రౌర్యం ఎందుకుంది అంటే దయ, సత్యం. ఉదన మధ్య దయ ఉండాలి, సత్యం ఉండాలి. ఈ అనంతగిరి సాహిత్య సంస్థ కూడా దయా, సత్యం, ప్రామాణిక విషయం అనుకుంటున్నాం. అందుకని అనేక రకాల భావాలు ఇందులో ఉన్నాం. ఏ భావజాలమైనా వెళ్ళి ఉండు, నీవు ఏ ఐడియాలజీ ఉండు. మనిషి పుట్టినాక ఐడియాలజీ పుట్టింది, మనిషి పుట్టినాకనే నీవే రకం. కానీ ఆ భావజాలానికి, నీ ఆలోచనలకు, నీ తప్ప నీవే నమ్ముతున్నావో దాన్ని నడుపుతున్న సంస్థలకు నువ్వు పరతంత్రం కావద్దంటాడు కోరసు ప్రసన్నాచార్య. నువ్వు దానికి నీ వివేకం చెడిపోయి ఏది ఏమంటే చేయొద్దు. ఎవరు మనిషి లోపల దయ కనపడాలి. ఒరుడే నీ కొలిస్తే ఇతరులు నీకు నీకు ఇతరులు ఏం చేస్తే బాధ అవుతుందో ఆ బాధ ఇతరులు ఎవరికి చేయదు, అది ఎవరు కాలేదు. అలాంటి దయాగుణం కలిగిన మనుషులే అందరికంటే ఎక్కువ దయ ఉంటే కవి అవుతాడు. ఎక్కువ సత్యం కోసం అన్వేషణ ఉంటే కవి అవుతాడు.
ఎక్కువ నేను ఇందులో రాసిన అయ్యలు మర్చిపోవాలి. ఏంటి మర్చిపోవాలి? అవార్డులు వస్తాయా, ప్రెస్టేజ్ వస్తాయా, ప్రభుత్వం అన్నీ మర్చిపో. అన్నీ నేను ఒకటే మాట పాలమూరు భాష అయ్యలు అన్నీ మర్చిపోయి హాయిగా రాసుకుంటావు. అన్నీ మర్చిపోతే హాయి ఉంటుంది. ఇప్పుడు నన్ను మీరు పొగిడిననుకో, నేను పొగిడి ఈ పొగడతలో మునిగి నేను అందులోనే మునిగిపోతే నాకు ఒక నరకం అది. హాయి అనేది ఎక్కడుందంటే నీవేమీ కాదు, చెట్టులాగా ఇప్పుడు ఎవరున్నారు ఇందులో కూడా ఉన్నది కవితలో చెట్టులాగా మనిషి తాను ఈ భూమి, చెట్టు, ప్రపంచం, పారినది నీవనేది నీది కానే కదా. నీ ముందు ఇవన్నీ నీ చర్యలు, నీ మూలాధారం ఏదో ఉంది ప్రకృతి, దానిలాగా ఉండాలా, ఏది లేకుండా ఉండాలా. అలాంటి ఉన్నందుకే ఇంత మంచి కవిత్వం రాస్తున్నాడు తులజారాం సింగ్ గారు, పెద్ద ఆయన గోపాల్ ఎక్కడ చూస్తున్న గోపాల్. కానీ ఈ కవిత్వంలో ఆయన డిక్షన్ మాత్రం నీ ప్రభావం చాలా మంది ఉంది. ఆ స్త్రీలను అంటే ప్రభావం స్వతహాగా రాయొచ్చు ఉండొచ్చు. చాలా గొప్ప కవి, ఒక కాలాన్ని వెలిగించే కొందరు కవుల ప్రభావం ఉండటం అనేది మన దక్షిణ తెలంగాణలో ఎక్కువ ఉంది. హరిలాల్ ఎంఈఓ, రామచంద్ర, పైగా ఏం ఫీల్ కాదు మీరు. గొల్లకృష్ణయ్య గారు మళ్ళీ పేరు పెట్టినారు అధ్యక్షుడు దేనికి, ఏడి గొల్లకృష్ణయ్య బాగుంటుంది అంటే గొల్లరాం అది గ్రేట్. అసలు ఇంటి పేరు ఫస్ట్ గొల్లల మేకలను కాపాడుకుంటే ఆనందం ఉంటుంది చెప్పు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి క్రీస్తు గొర్రెలు కాసిన, మహమ్మద్ ప్రవక్త గొర్రెలు కాసిన, కృష్ణుడు గొర్రెలు కాసిన, ఈ గొర్రెలు కాసుకుంటాం అనుకుంటాం. కానీ జ్ఞానవంత కవిత్వం ఎంత ఇస్తుందో అన్ని పదాలన్నీ భాష మౌనంగా లోకంతుకొని మాట్లాడతారు. నేను అందులో అన్నా ఇన్నదంటే కూడా లోకంతుకొని మాట్లాడితే ఊరు నేర్పుతుంది. ఇప్పుడు నేను కూడా తెలివితో మాట్లాడుకుంటూ పోతే ఏదో వస్తే రాస్తాను అంతే. నాకే పని కట్టుకొని లక్షణ శాస్త్రాలు చదివి, అలంకార శాస్త్రాలు చదివి, మమ్మట్టుడు, ఆనందవర్తుడు, గుంతకుడు లేకుంటే సోమరసవిలు, ఇలియట్టు, ఎమర్సన్, ఎవరు ఆంగ్లేయ సాహిత్యమే నాకు తెలియదు. ఒక పేరు చెప్పినా ఇవి కొంచెం చదివి అర్థం కాకుండా మాట్లాడదు. నిజంగా నేను ఇలియట్టు, షేక్స్పియర్ అనుకో నాకేం తెలియదు. నాకు అవి అర్థం కూడా కావు. డిక్షనరీ వెళ్ళిపోతే కొంచెం అనువాదాలు అవుతుంది. కనుక అన్నీ చదివినా అన్నీ వదిలిపెట్టి గొర్రెండ కొట్టలేకపోతే ఒక వాక్యం వస్తాం. అది గొల్లకృష్ణ అంటారు. నా అయిపోయినా యాదయ్య గారు జంగే అంటే జంగిడి పేరు, ప్రసాద్ మరి ఉన్న కమలేష్ గారు, వడిచంద్ర సత్యం, అన్న కోట చంద్రశేఖర్ గారు కింద ఉన్నాడు. మరి నిమిషంలో ప్రాసత్వమే రన్నింగ్ కామెంటరీ అద్భుతంగా ఉన్నది. అంటే సందర్భం పటిష్టంగా ఉన్నది. మీకు ఎందరో కవులు ఉంటారు, మీరు అందరూ ప్రతి ఒక్కరు నాకు తెలిసి కవులే ఉంటారు, రచనలు ప్రేమ ఉంటుంది, లేకుంటే ఆయన అభిమానులు ఉంటారు. నేను మీ అందరికీ అభిమాని. ఇక నాకేంటంటే ఆయన కవితల గురించి ఎక్కువ నేను గోపాల్ మాట్లాడినాక, మదారెడ్డి గారు, యాకూబ్ గారు చాలా స్పష్టంగా దూరవెట్టి గారు మాట్లాడాక నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడంటే నేను చెప్పిన ఏదో ఉంది అతను, ఆ ఏదో అనేది అది బయటపడాలి. అది కవికి కొంచెం నన్ను ఉండాలి. మొత్తం బత్తెలైతే ఏం లేదు, బయలు బయటికి కనపడేది ఒకటి, లోపల కనపడేది అది ఉంది అతను. అందుకే సమకూర్చినాను. లేకపోతే మొత్తం చదివిన కవిత్వం చదివితే ఆశ్చర్యపోయినా. ఒక బాయికి పోతే బాయి మట్టి కప్పుకొని ఎడారి ఫోటోనే అంటాడు. మట్టి ఊళ్ళో చేతులు పాయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఎడారి బాయి సాటంట అంగట్ల మమ్మల్ని గుణమని పిలుస్తాయంట. అవి పిలుస్తున్నాయా కానీ పర్సనిఫికేషన్ అని ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. మనం మానవీకరణ ఆపాదించడం. ఒక మానవ స్వభావం లేని వస్తువులకు, వ్యక్తం చేయలేని వస్తువులకు మానవీకరణ ఆపాదించి చెప్పడం అనేది గొప్ప ప్రక్రియ. అది అర్థం కాకుండా ఇప్పుడు అర్థం సాటం పిలుస్తున్నాడు, చేతులు బాయ్ అంటాడు, ఆడపిల్లలు, అక్కలు, ఎన్ని అసలు ప్రతిది కూడా ఒక్క పోయం కూడా నా తీసేయాల్సిన పోయింది. ప్రతి నేను చాలా సంవత్సరం ఎక్కడన్నా ముద్ర ఉందా అది కూడా ఏం లేదు. పాపం పని కట్టుకొని రాసినట్టు కూడా ఏం లేదు. పని కట్టు తనకి ఏదైతే కలిసి అందుకే ఆ ఉస్మాన్ తాతది 4 ఎకరాలు అందరూ యువని కాదు పంచుకున్నది. కొడుకులు అంతా చేస్తారు పంచుకున్నాక ఆ ఊరి వచ్చే దారిలో దర్గా పని పడుకొని మనతో మాట్లాడుతున్నాడు, వచ్చేటప్పుడు పలకరిస్తున్నాడు. ఎంత మాట అది, ఎంత మాట. ఉస్మాన్ తాత ఎట్లా బతుకుండో ఏం చేసిందో ఆ ఉస్మాన్ తాతని ఎవరైనా అదే పని చేస్తాం.
పుట్టిపోతే ఉన్నరా ఒక మనాడు ఉంది అతను యాదుంది. తన జన్మ కంటే ముందున్న ఒక 40-50 ఏళ్ళు ముందు పుట్టిండు అతను. 40-50 ఏళ్ళు ముందు పుట్టిండు. అది చాలా మంది అనుకుంటారు ఆయన ఎందుకు పుట్టిండు, ఇప్పుడే జన్మ అనుకుంటారు. అంటే యోగులు అవతలతో ఇప్పుడు కాదు, మన జన్మకు సంబంధించి నేను తాత్వికము నాకేం ఆధ్యాత్మికవాదం లేదు, కానీ ఇటు జరిగే సాటముడు ఎవరు నేర్పితే రాదది. వాళ్ళ తాత అమ్మమ్మ తాతలకి వాడు పుట్టక ముందే వాళ్ళు ఆ ధర్మం ఉంటుంది, మరి మనకు నేర్పిస్తే రాదది, నేర్పితే రాదు. పిట్టకు కూడా అది ఉంటుంది చూడు, అది ఎవరు నేర్పరు, దాని పుట్టదాన్ని అల్లడం ఉంటుంది. దాని గమనం ఎక్కడో ఈయనలో 50 ఏళ్ళు 100 ఏళ్ళ నాటి తల్లిదండ్రులు భరించినవి, అది చాలా లోపల్లో రక్తనిష్టయి ఇంకిపోయినాయి. ఆ జ్ఞాపకాలలో ఒక ప్రపంచాన్ని కలగంటున్నాడు. అది ఈ ప్రపంచం ఉన్న ప్రపంచానికి దాన్ని పోల్చుకుంటున్నాడు. ఆ పోల్చుకోవడం వల్ల కవి ఇట్లా ఉండేందుకు అట్టెట్లా ఉండే భూముల కోసం, ఎకర భూమి కోసం చెల్లెలు చంపే క్రూరులు ఉన్న కాలంలో అక్కల కోసం, బిడ్డల కోసం కళ్ళని పెట్టుకోవడం, తల్లిని యాడ్ చేసుకోవడం, తండ్రిని యాడ్ చేసుకోవడం, తాతని యాడ్ చేసుకోవడం, ఉస్మాన్ తాతని యాడ్ చేసుకోవడం, ఎంతమందిని యాడ్ చేస్తున్నాడు. వాళ్ళందరూ వ్యక్తులుగా, ఈయన ఇప్పుడే పేర్లన్నీ వ్యక్తులు, ఊరు కాదు, అది ఒక జీవితం. అది మహోన్నతమైన పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వమైన భారతీయ పల్లె. రాజకీయాలు, మతాలు, కులాలు, పార్టీలు, ఉద్యమాలు వీటన్నిటికీ సంబంధం లేని ఒక మనిషి హాని చేయకుండా అట్లా బతికే ఒక ప్రశాంతమైన పరిమితమైన చిన్న సమస్యలున్నా ఆ సమస్యలను హింసాత్మకంగా కాకుండా అవతల మనిషిని పూర్తిగా తీసేయాలి, దూరం లేకుండా ఉండే గొప్ప ప్రపంచాన్ని ఏదో కలగనుకుంటున్నాం. అది చిన్న మాట కదా, అది ఆ లోపలది ఉంది. తర్వాత ఏ సిద్ధాంతాల చట్టంలో అతను ఇమిడే మనిషి కాదు, పైకి అమాయకంగా కనపడుతున్నారని. ఇది చాలా అంశాలను చర్చ చేసే పుస్తకం. ఇది చాలా అంశాలు. ఎందుకంటే కవిత్వం ఎందుకయ్యా వెతకదలసడు, 100 కొలదిగా కావ్య రాసుడు, జాతి నాడులలో వేసిన గీతికి ఒక్కడే అతను రాయపరుచుకోవాలి, రాయాలి. కానీ పుస్తకం చదివితే మనకి యాదికి రావాలి, ఒకటి యాదికి రావాలి. ఎందుకంటే విశ్వాసత అంటాడు, కొందరు విన్నవి రాస్తారు, కొందరు కన్నవి రాస్తారు, కొందరు పరిశీలించి రాస్తారు, అధ్యయనం చేస్తారు. కానీ కొందరు అనుభవించి రాస్తారు. తను అనుభవించి తనలోనే తాను చూపిస్తానడవలేనట్టు విశ్వాసం. ఇదంతా భ్రష్టయోగిత్వం. కవులు భ్రష్టయోగి కాకపోతే ఉస్మాన్ తాత పంచాయతీ ఎందుకు, భ్రష్టయోగి కాకపోతే ఊళ్ళ ఎదుగుబడులు ఎందుకు, ఎన్ని చెప్తారు కాదు, మెట్ల కాడ అడుక్కుంటే ఎందుకు, చాట పద్యం, చాట సంగీతం అంటే మనకేమనిపిస్తుంది, పాపం గొప్ప నటుడు అది చాట అవమానిస్తే మనందరం వినం. ఇప్పుడు ఈ పద్యంతో చాట మాట అంటే మనం నవ్వం, తప్పు కదా. వలసవాద ఆంధ్ర ప్రాంతంలో క్యాపిటల్ పెట్టుబడి మరిగిన సాంకేతికత, పెట్టుబడి కలగలిసిన ధనిక వర్గం యొక్క కళను ఎంత హీనం చేస్తుంది. చాట పుచ్చుకుంటాం అది సినిమా, అందరూ నవ్వుకుంటాం. నేను కూడా చాలాసార్లు ఇప్పుడు ఈ చాట పద్యం అయిన తర్వాత చాటను అవమానించాలి. ఒక కవి ప్రభావం మనకు పరివర్తన చేయాలి. ఒక వాక్యం అయిన తర్వాత ఒక వాక్యంతో మనం ఒక అపారమైన కరణగలగాలి. ఒక వాక్యం అయిన తర్వాత చిక్కిన కాసు చదివినందు అమాయకుడు కదా. ముఖమున్న సీకటి ముద్దబోలైన గబ్బిలాన్ని చూసినప్పుడు, గబ్బిలం అంటే అసలే ఉంటుంది కదా, ముఖమున్న సీకటి ముద్దబోలే అని చెప్పినాడు ఎట్లా అని ఆ గబ్బిలం పట్ల బాధ చెప్పుకుంటున్నాడు కదా, దాన్ని ఏమనుకుంది కదా కొంచెం ఎక్కడో ఏదైనా జీవులందుకు సరే మనం ఈ పద్ధతిని కవి తను చేసే పనులు చాలా సౌమ్యంగా ఆయన చెలుగురు ప్రసాద, ఇంకో ప్రసాద, గోరటెంకన్నా, మీరా అనేదే కాదు. మనం ఏంటంటే ఇంత ఎట్ట పెంచుదేంది అది అక్కడ దూరం జరుపు, అది దాని దూరం జరుపు అది అంటే ఇంకా నేను పనిచేస్తున్నాను అంటే ఎవరని కాదు, ఏదో ఈ అలజడి ఉంటుంది. మనం అలజడి ఉండాలి, నీవు బాగుండాలి, ఇతరులు బాగుండాలి. ఏ విప్లవం అయినా, ఏ సిద్ధాంతమైనా, ఏ రాజ్యం కానీ ఎవరు ఎదుర్కొని నువ్వు బాగుండాలి, ఇతరులు బాగుండాలి. ఎవరైనా కింద పడితే రాళ్ళు వేయద్దు, చేయించి పైకి వెళ్ళాలి. ఎవరైనా తప్పు చేస్తే తప్పు బిడ్డ అని చెప్పాలి. చూస్తుంటే వాడు పోయి ఒక చెరువులా విషపాలం ఉంటుంది, అలా ఎక్కిపోతారు.
అటు వద్దు బిడ్డ అలా ఏది ఈత ఉంటుందని చెప్పాలి. ఇదే చెప్తారు మనోడు. దూపు అవుతుందా బిడ్డ బాగుంటుంది కానీ మరి నీకు కానుక నీళ్ళు మర్యాకులు మామిడాకులు ఆయన మంచిగా రాతావా బిడ్డ, అమ్మ బాగుందో మంచి చూసుకో కొడుక. ఊళ్ళో ఏం తెలియదు వాళ్ళు ఎవరు తెలియదు. నీవు కదా నరసింహ కొడుక, మీ అమ్మడు బిడ్డ, మీ నాయన వాయ అమ్మని తీసుకుపోయి మంచి, మీ తమ్ముడు అమ్మని మొత్తం మంచి అని ఎప్పుడు మనిషి. ఈ ఆర్తి పోతుంది క్రమంగా సమాజంలో, ఇది పోతుంది దుర్మార్గం. ఆయన ఏ పార్టీ అనుకో, పార్టీ కనుక రేపటి నుంచి మన పార్టీ కనుక మాట్లాడదు. ఆయన ఏ సంఘం కాదు, మన కులం కాదు కనుక మాట్లాడదు, మన మతం కాదు కనుక మాట్లాడదు. ఈ ఆర్తి పోతుంది మనసులో. ఆత్మార్థ సర్వోద్భుతాన్ని అన్ని బాగానే ఉన్నాయి మహోన్నతుడు. ఈ కసి క్రౌర్యం మనిషిలో పెరుగుతుంది. చెదల లాంటి వాళ్ళు ఏడిసింది దయగలగానే పోతున్న ఇప్పుడు దయా సత్యం కలిగిన ఒక దృక్పథం. అది ప్రజాస్వామిక దృక్పథమా, మానవీయ దృక్పథమా? ఎంత మంచి పని చేసిందంటే చిగురాల ప్రసాదం వల్ల మనకు లేని వచ్చిన ఫ్రస్ట్రేషన్. ఇంత కవులు కదా, స్త్రీ పక్షపాతలు కదా, మనం వాళ్ళ అమ్మ ఇంటి పేరు పెట్టుకున్నాడు. ఊహించలేము, ఎవరు గుర్తుపెట్టుకోండి. అమ్మ ఇంటి పేరు పెట్టుకున్నాడు అంటే తల్లుల పట్ల, స్త్రీల పట్ల ఎవరికైతే ఎక్కువ గౌరవం ఉంటుందో, తప్పులు పాపాలు లోపాలు, పాపాలు శాపాలు లోకాంతుంటాయి, కోపాలు తాపాలు సహజంగా వస్తాయి. పాప శాప కోప వరముల కోరి నరుడు చిక్కొద్దు, కోరి దానికి కూరుకపో. పాప శాప కోప వరములో నరుడు కోరుకొని తను కూరుకొని పోవద్దు. ఆ కూరుకొని పోకుండా ఉండే తత్వం ఎదుగుతాడు ఉంది. అందరిన అలా అల్లుకుంటాడు అలా ఇవన్నీ ఏంటంటే ఈ ప్రపంచానికి దూరంగా పాండిచేరి దగ్గర నేను అప్పుడప్పుడు పోతున్నాను. యాభై తెలుసు ఈ మందిగారు వదిలిపెట్టి ఆ సెన్సర్ల దగ్గర, ఆరావళి పర్వతాల దగ్గర వాళ్ళు మామూలుగా అందరు పనిచేస్తున్నారు. ముకుందాశ్రమము మనుషులు ఉండే పరిస్థితి లేదు. ఊరిలో ఏం చేస్తుంటారు, రియల్ ఎస్టేట్. ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ నౌకరా, ఇది కాంట్రాక్ట్స్. ఏం చేస్తున్నారంటే నేను నా పార్టీ సెక్రటరీ. ఏం చేస్తే సెక్రటరీ అంటే వాడుకుంటావు. అసలు మనుషులు నీవు అది కాదు కదా, నువ్వేం చేస్తున్నావు, ఎవరికి కొడుకు అంటే ఈ భూమి దున్నుతున్నా, ఈ నౌకరీ చేస్తున్నా, టీచరు, ఈ తాక్ పని చేస్తా, అది కాదు. కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్, పార్టీ జెంట్ సెక్రటరీ, ఈ సంఘం చేసేది ఇదేది గుర్తింపు. అసలు ఇవన్నీ ఉండేటి కాదు, పోయేది. 4 రోజుల ముచ్చట అనేది వేదాంతం చెప్తారే. ఈ ముచ్చటకు సంబంధించిన భారతీయ తత్వంలోని నిగూఢ తత్వం ఉంది, అది మానవీయ తత్వం ఉంది. దాన్ని ఆధునిక సమాజంలో దోపిడీ, సామ్రాజ్యవాద సంస్కృతి, ప్రపంచీకరణ ఫలితం అన్ని ముక్కలు చేసి లాభాపేక్షం కోసం అన్నిటిని కుదరబెట్టే మానవ క్రూరుల పెత్తనాలను ఎదిరించే లోతైన తత్వం ఉంది పుస్తకంలో ఉంది. అందుకనే దీంట్లో అన్ని సాట అన్నాడంటే మరి సాట వస్తే కావాలి, ప్లాస్టిక్ పోవాలి, గుండిగా రావాలి, గుండి అవుతే కావాలి. వాడి కుక్కర్లు ఇది వేడి చేస్తూ చూడు, చీపురు కట్ల గురించి మాట్లాడి వ్యాక్యూమ్ క్లీనర్. ఈ వస్తువులని తేవడే ప్లాస్టిక్తోని, యంత్రాలతోని విష వస్తువులు రావడం మహాపాపం. అరే 2 రూములు ఉడుచుకోలేరా, 4 రూములు ఉడుచుకోలేరా? చాలా ఎట్లయిట్లెట్లుంటుంది మనిషి, మామూలు ఉండలేరా? పొద్దున్న లేచి గ్రైండర్ మంచిగా ఒక్కసారి మిరపకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కొట్టికూర వేసుకొని రోట్లు అనుకురండి కూర ఎంత బాగుంటుంది. మిక్సీ ఎందుకుతాను ఏమో పాటలని, మిక్సీ ఆన్ చేస్తే భయంకరంగా. మిక్సీ ఆన్ చేయండి, భార్య వెళ్ళిపోతా జోక్ ఉంది. మిక్సీ ఆన్ చేయండి, యాదికుందా అమ్మ మొగలి మీద మిక్సీ ఆన్ చేయండి. అది వాడి మిక్సీ ఆన్ చేయండి అని తీసుకొని దాన్ని తీసుకెళ్తాడు. మిక్సీ ఆన్ చేయండి, ఆన్ చేస్తాడు. ఆ ఇంటికి వస్తుంది, పిల్లలు అడుగుతాడు, నాయన ఎక్కడ ఉండంటే ఇప్పుడేమన్నా అమ్మ ఎక్కడ ఏది ఎందుకు పోయిందంటే ఏమో అమ్మ మిక్సీ తీసుకొని అంటే వెయిట్. అంటే ఈ మిక్సీలు వస్తువులు ఏది మనిషిగా ఉండలేవు. అన్నిటికంటే డబ్బు అనేది ఎంత అవసరమో అంత ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే దానంత పాపపూరితం. సరస్వతి గొప్పది కానీ ఎప్పుడు లక్ష్మీదేవత కూడా ఆ బౌద్ధులు, ఇప్పుడు రామ అంటే బౌద్ధ లక్ష్మీదేవత, శ్రేయస్సు శుభకరమే లక్ష్మీదేవత బౌద్ధ జైన నుంచి ఇచ్చిన పేర్లు అవి. ఆమె నేను ఎక్కడైనా స్థిరంగా ఉండాలని కోరుకుంటే మీకు నేనున్న చోట మీ బుర్రలో అనంతమైన అసంతృప్తి ఉంటుందని చెప్పినాను. డబ్బున్న ఆదానికి అంబానీ కానీ పిల్లలు కూడా సంతృప్తి లేదు. సరస్వతి అంటే కంటే మట్టి, నాగలి, కర్రు, జ్ఞానము, ప్రశాంతంగా ఏమి కొంత మన కాడికుంటే దాని మిగతాదంతా నెత్తిన వేసుకోమంటే ఇప్పుడు ఎక్కువ చేసుకోవడం అనేది ఎక్కడ ఇందులో నీవు ఎదగాలా, గగనంతరం ఎదగాల, విహంగాలపై వివరించాలా, డెవలప్మెంట్ అవ్వాలనేది ఇలా
ఇప్పుడు ఏంటంటే డాలన్న పంట వండాలి, వ్యక్తిత్వ వికాసం కావాలా, మనుషులంతా పొద్దున్నే కాంపిటీషన్ రావాలి, అయితే ఐఏఎస్లు లేకపోతే ఐపీఎస్లు లేకపోతే టాటాలు బిట్స్ పిలానీలు. ఇది పచ్చి పచ్చి మనుషులను చెడగొడతా ఉన్నది. జీవితం లేదు, జీవితం లేదు. ఎవరికి భార్య భర్త, కుటుంబాల మధ్య, మిత్రుల మధ్య, స్నేహం మధ్య. వేళ్ళకు రాక మిత్రుడు ఒక వీసం, జాబు నాకు రాకపోతే నేను పాడుతున్నాను. వేళ్ళకు రాక మిత్రుడు, మీకు వస్తా పద్యం. వేళ్ళకు రాక మిత్రుడు ఒక వీసం జాబులరించనే, వేళ్ళకు రాక మిత్రుడు ఒక వీసం జాబులరించనే, కాలుగాలిన పిల్లి ఓలే మది గంతులు వేయుచు. కాలుగాలిన పిల్లిలాగా మిత్రుల కోసం చూడుకుని మాలి ఎల్లప్పుడు తోరము వంకనే తోరునాడుతూ వినను నిగుడు వీనులు జీవ చిట్టుకు మన్నజో. మిత్రుడు రాకపోతే గంత దండాలి మనము వస్తే ముచ్చుకోవచ్చుగా. మిత్రుడు ఏమైంది? తాగి తినేటప్పుడే ముసుటంతా దోస్తులే, ఏమన్నా దోస్తే ఎప్పుడు పలకరించాడు, పెక్కు పోసేటప్పుడేమో ప్రేమ నడుక పోస్తాడు, ఆకలంటే అన్న వినడు, వాడింటి పోతే పెట్టాడు, తాగుతుంటే స్టప్ ఇచ్చి స్టప్ చేతికిచ్చి వాడు చాలా చూస్తాడు. ఇప్పుడు అది ఊరన్నా కూసుంటే కూరగాడ, లేకుంటే విసికి సారా, ఊకుంటే టీవీ కాడ, సోకుంటే దాపు ఏడ. అంతా ఒక మంచి మర్యాదగా జీవిత సారం కోల్పోయిన తర్వాత ఈ మనమొద్దున విరిసరాలు పోయినాయి, మామిళ్ళు పోయినాయి, పక్షులు తోటలన్నీ కంచెలైనాయి, రంగారెడ్డి భూములు కుంకుమ కన్నా మెత్తని దుప్పులు, కూరలు, కాయలు, కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారం కురువని రాసినా కానీ ఆ నేలకు విలువ మానవుడు అందరినీ తమ తమ జీవులలో డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే విలువ. మనిషిని భగ్నం చేసే విలువ ఆ డిస్టర్బ్ చేయని తత్వంతో గొప్ప పుస్తకం రాసినాడు. నాకు నచ్చినాయి గవర్నమెంట్ పుస్తకం. నీకు వచ్చే ఏదో ఉంది ఏదనుకున్నా నాకు తెలిసి ఉందని కూడా అది అట్లే కాపాడుకో. నేను ఏం చెప్పినంటే అది కాపాడుకుంటే ఏ ప్రపంచాన్ని పట్టించుకోకు. నీవు ఏది నమ్ముతావు సత్యం అదే మాట్లాడు. నీకు లోపల ఒకటి నమ్మకుండా ఒకటి ఏది నమ్ముతావు అది పాడు. రాజకీయాలు కూడా ఏది నేను నాకు అన్ని వదులుకున్నాను. ఏది నమ్ముతావు ఏది సత్యమో దాన్నే పాడు. దయా సత్యం పోతనా మాట్లాడుతున్నట్టు కనుక ఆ పని చేయి. మీరు మంచి కవి, మీకు నేను ఆశీర్వచనే కానీ మీకు చేతులు ఎత్తి దండం అడిగారు. ఎందుకంటే అంతకంటే ఇప్పుడు వాడికి పాడమే కదా. ఈ మైకు చాలు, ఇది మైకు మామూలుగా అంటే బేస్ రాదు, ఇది రావాలి, ఇది పైకి పోతుంది. ఈ మైకులో రికార్డింగ్ రాదు. కంచెలే రాదు, కొంచెం ఆగిపోయింది. నేను పాడుతుంటే ఓకే. నాకు ఇష్టమే పాడాలని మైకులు నేను పాపం ఆయన ఈ ఫ్యాన్ పైన తిరుగుతుంది, మైకు ముళ్ళే పెట్టి మైకు ఈ మైకులో పడితే రికార్డింగ్ ఉంటుంది. కానీ మీరు నిన్న సంచారమే పాట కదా ఎపిక్ సినిమాలో అట్ట పాడాలి పాడితే ఇదే పాడుతుంది. కంచెరే తీపిమోలే లచ్చును నీ కంఠమెంత మధురమేవో లచ్చును మంచ ఎక్కి కేక పెడితే కంచి మేకలు చుట్టూ చేరు, నీ అల్లరిని ఆలేగ దూడలు వల్లెకొచ్చి వదిలిపోవును, పాలిపోయిన కందిసేనే పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో
నువ్వు పాట వాడితే పూత పడుతుంది లక్ష్మమ్మ. ఆకు దింపి అలము దింపి మేకలకు నువ్వు మేపునేసి అయితే మరి ఒక పని జరుగుతున్నాను. ఆకు దింపి అలము దింపి మేకలకు నువ్వు మేపునేసి దున్ని నెర్రని దుక్కులల్లా దుసరి పొదల పాంపు పైన అలసి నీవు పుంపు వడితే లక్ష్మమ్మ. నింగి తెప్పలుంగి నీడబడుతాయి లక్ష్మమ్మ. కోడి కూతకు ముందులేసి పేడ నీళ్ళ కల్లాపి చల్లి ముచ్చటలుగా ముక్కులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది, ఆ పొద్దే ముద్ద గోరింటైతది లక్ష్మమ్మ. పొడయండ నీ మెడనారమైతది లక్ష్మమ్మ. ఆ పొద్దు ముద్ద కోరిన పొడయండి వస్తే నాకు ఎంత గొప్ప పని కట్టుకొని రాసింది లేదు. నీ కాలి ఎందల సవ్వడికి ఎందుకు రాస్తామో తెలియదు, ఓసారి మనకు రాస్తామో రాయలేరు. నీ కాలి ఎందల సవ్వడికి తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి, జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి. ఇదేననుకో క్రౌర్యం కొని. జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి, దారిలో పల్లేరు ముల్లే లక్ష్మమ్మ. నీ కాలు మోపితే మల్లెలైతవి లక్ష్మమ్మ. ఏరువాకని సేత తల్లితే సార్లు వారని గింజలుండవు, ప్రేమ నెరిగినవేమో పక్షులు పాలకంకుల తుంచి మేయవు. నీ చెమట సుక్కలు రాలుతుంటే, నీ చెమట సుక్కలు రాలుతుంటే లక్ష్మమ్మ. ఆ సేను సెలకలు దోసి డొగ్గును లక్ష్మమ్మ.